తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు ప్రశ్నించుకున్నా ఊరుకునేదే లేదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టవద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సూచించారు. పవన్ చర్యల వెనుక ఎవరున్నా తెలంగాణకు వచ్చిన నష్టమేదీ లేదంటున్న శ్రీధర్ బాబుతో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. మంత్రి శ్రీధర్ బాబు ఎలా తీసుకుంటారో అన్నట్టు తెలుసుకుంటాం. ప్రధానంగా పవన్ కళ్యాణ్ నిన్న తెలంగాణ అవతల దినోత్సవం నుంచి మీరు ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు పోరాటం చేసింది తెలంగాణ అస్తిత్వం గురించి. ఆ అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న ఎవరైనా వేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ. రెండవది ఏంటంటే ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం ఇంపార్టెంట్. ఆ ఆత్మగౌరవాన్ని భంగపరిచే ఒక మాట అయినా, ఒక ఆలోచన అయినా, ఒక అడుగైనా ఎవరు వేసినా ఈరోజు మా తెలంగాణకు సంబంధించిన యువతరం కానీ, మా తెలంగాణకు సంబంధించిన ప్రజానికం కానీ ఉపేక్షించేది ఉండదు. అందుకోసమే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. తెలంగాణ మేము చాలా ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్. ఈరోజు ఆర్థికంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా ఒక శక్తిగా ఎదగాలి, మేమంతటా మేము ముందుకు నడవాలి, ఆత్మగౌరవంతో ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉంటాం. దాన్ని అడ్డుకట్టు వేసే ప్రయత్నం చేయొద్దని మేము తెలియజేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం ఇది. ఈ సున్నితమైన అంశాన్ని ఎవరైనా రెచ్చగొడితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కనుక మేము వారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ విధంగా చేయొద్దు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవం, అస్తిత్వం, దీనికి సంబంధించి కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకుంటాం. ఈరోజు తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానీ, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటు కావడం కానీ ఎవరైనా ఆ విధమైన స్టేట్మెంట్ ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం. తెలంగాణ మీ అయ్యే జాగిర ఎవడయ్యే జాగిర కాదన్నదాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అమెరికాకు పోయి, లేకుంటే ఇతర రాష్ట్రాలకు పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరికాదు. దానికి ఒక భాష ఉంటుంది. భాషలతో పాటు ఈరోజు మనకు సంబంధించిన సంస్కృతి ఉంటుంది. మేమేమన్నాము, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ మాట కానీ, ఏ అడుగు కానీ, ఏ యాక్షన్ కానీ దాన్ని సహించబోరు మా తెలంగాణ ప్రజలు. ఆ విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదు. అందుకోసం అన్ని ఆలోచన చేసుకొని ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు వాళ్ళు కూడా, అన్ని ఆలోచన చేసుకొని మాట్లాడతారని మేము ఆశిస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక కానీ, చర్యల వెనుక కానీ ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? ఎవరు ఉన్నా, ఎవరు లేకున్నా, ఏం చేసినా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏ పరకూడదు. ఈరోజు కేటీఆర్ పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ప్రాంతీయవాదం ప్రమాదకరం అని చెప్పారు. దానికి సంబంధించి కేటీఆర్ బలమైన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకి రావాల్సిన పరిశ్రమలు గుజరాత్ తరలించిపోతుంది, ఇది ఆర్థిక ప్రాంతీయవాదం అన్నారు. దీనిపైన మీరు ఇండస్ట్రియల్ మినిస్టర్ మీరు ఎలా స్పందిస్తారు? ఈరోజు మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణకు ప్రత్యేకంగా ఇప్పుడే చూసాము, సెమీకండక్టర్కి సంబంధించిన పరిశ్రమలు రావాలని. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్ ఇండస్ట్రీకి సంబంధించింది రావాలి. చాలా మంది కూడా ఆసక్తి చూపెడుతున్న నేపథ్యంలో డెఫినెట్లీ ఈరోజు గుజరాత్కి, లేకుంటే అస్సాంకి ఈ సెమీకండక్టర్ సంబంధించిన ఫ్యాక్టరీస్ పోతా ఉన్న తరుణానికి మేము జాతీయ పరంగా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అడిగాం, ఎందుకు ఈ విధంగా అవుతా ఉంది? మీరు ఏ విధంగా అయితే ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ సంబంధించి ఐఎస్ఎం మిషన్లో ఇక్కడ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని వచ్చిన పారిశ్రామికవేత్తలందరినీ కూడా ప్రోత్సాహం చేయటం లేదని తప్పకుండా మా వరకు మేము మా వాదనను వినిపించడం జరిగింది. అప్పుడు చెప్తా ఉన్నాం, ఆర్థిక పరంగా తెలంగాణ ఇంకా పెద్ద శక్తిగా ఎదగాలి. మాకున్న వనరులు కానీ, మానవ వనరులు కానీ, యువశక్తి కానీ, ఇక్కడ ఆలోచన పరంగా కానీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం చేస్తే మొత్తం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రధానమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. దీన్ని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. బీజేపీ ఒక పక్షాన, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న కొన్ని పక్షాలు ఇవన్నీ కూడా చూడటం లేదు. చూసి అన్ని రీతిల్లో ఈ శక్తిగా డెవలప్ చేయాలని ఆలోచన చేసినప్పుడు ఎవరైనా మాట్లాడతారు. తెలంగాణ ఆత్మగౌరవానికి విఘాతం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా సహించలేదని మంత్రి శ్రీధర్ బాబు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్ సండే.